ఏపీలోని ఉత్తరాంధ్రకు మణిహారం కాబోతున్న భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ వార్ కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా మరోసారి భోగాపురం ఎయిర్పోర్టుపై స్పందించారు. ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషమన్న ఆయన విమానాశ్రయం క్రెడిట్ను సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పని వైసీపీది, ప్రచారం మాత్రం చంద్రబాబుది అంటూ విమర్శలు గుప్పించారు. 2019లో శంకుస్థాపన తప్ప చంద్రబాబు చేసిన పని ఏమీ లేదని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. 2020లో జీఎంఆర్తో కన్సెషన్ అగ్రిమెంట్ నుంచి అన్ని కూడా కీలక ప్రక్రియలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసం, ఎన్ఓసీలు, సైట్ క్లియరెన్స్, మౌలిక వసతులు తమ హయాంలోనే పూర్తి చేశామని జగన్ స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ, ఆర్&ఆర్, మౌలిక వసతుల కోసం 1,200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగించామన్న ఆయన 2024 నాటికే రన్వే, టెర్మినల్ పనులను కీలక దశకు తీసుకొచ్చామని చెప్పారు. అయితే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు సరైన రోడ్డు ఇప్పటికీ కూడా లేదని, 6,300 కోట్ల రూపాయలతో 6 లేన్ల హైవే పనులు 2 ఏళ్లుగా ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కృషికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు రాజకీయాల ప్రత్యేకతని ఎద్దేవా చేశారు జగన్.